కానీ స్వతంత్రం వచ్చిన 6-7 నెలల్లోనే కొంతమంది బుల్లెట్తో పొట్టన పెట్టుకున్నారు గాంధీని. వాళ్ళు కూడా నీతులు చెప్తారు, ఇంకా నేనేం చెప్పాలి? అందుకే ఈరోజు మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ముందుకెళ్ళడానికి సూచన చేయండి. ఏ పేదవాడికి అన్యాయం జరగని, ఏ పేదవాడిని నిరాశ్రయం చేయం. ఈ ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలిగించడానికి, ప్రభుత్వం పేదలకు నష్టం కలిగించడానికి, లేకపోతే ఈ ప్రభుత్వం కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వం మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా, గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టాలనుకుంటున్నాము. ఇందులో మనం అందరం భాగస్వాములము. ఈరోజు మనం చేయబోయే పని 100 సంవత్సరాల క్రితం నిజాం చేసిన పనుల్ని ఈరోజు మనం ఆస్వాదిస్తున్నాము. ఈరోజు మనకు తాగడానికి నీళ్ళంటే గండిపేట వైపు చూడాలి, హిమాయత్ సాగర్ వైపు చూడాలి. పిల్లలు పర్యాటక క్షేత్రానికి వెళ్ళాలనుకుంటే గండిపేట హిమాయత్ సాగర్ దగ్గరికి వెళ్ళాలి. 100 సంవత్సరాల క్రితం వారసత్వ సంపదను నిజాం అందించను కాబట్టి చార్మినార్ చూడడానికి వెళ్తున్నాం, అంతకంటే ముందున్న గోల్కొండ దగ్గరికి వెళ్తున్నాము. లేకపోతే హైకోర్టు ఈరోజు ఎక్కడున్నది, ఉస్మానియా హాస్పిటల్ ఎక్కడున్నది, సిటీ కాలేజ్ ఎక్కడున్నది, సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడున్నది, నిజాం కాలేజ్ ఎక్కడున్నది. ఇవన్నీ గొప్ప వారసత్వ కట్టడాలు, చరిత్రతో పాటు ఒక నాలెడ్జ్ హబ్గా క్రియేట్ చేసింది కాబట్టి ఈరోజు మనం గొప్పగా రాణించగలిగినాము. మనం వచ్చిన తర్వాత గొప్పగా కట్టుకున్నది ఒకటి చెప్పండి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అద్భుతమైన కట్టడం, చరిత్రలో మనకు పేరు తెచ్చిపెట్టగలిగిన కట్టడం ఒక్కటైనా మనం కట్టుకోగలిగినమా? వరంగల్ వెళ్తే వేయి స్తంభాల గుడి చెప్పుకోవాలి, అక్కడికి వెళ్తే రామప్ప మందిరం చెప్పుకోవాలా, ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకొక చరిత్రను చెప్పుకోవాలా, అలంపూర్ వెళ్తే శక్తిపీఠం గురించి చెప్పుకోవాలి, కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాజులు కట్టిన గొప్ప గొప్ప మందిరాలను చెప్పుకుంటున్నాం తప్ప మనం చరిత్రకారులం కావాల్సిన అవసరం లేదా? మన చరిత్రను తిరిగి మళ్ళీ రాసుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు మనం వదులుకోవాలా? ఈరోజు ప్రాజెక్ట్ కాస్ట్ ఇక్కడ చూపించినాం. 21 కిలోమీటర్స్ ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ 11.5 kilometers roughly, హిమాయత్ సాగర్ టు గాంధీ సరోవర్ 9.5 kilometers roughly. Put together the entire project cost is hardly 6,500 to 7,000 crores. In that project, Gandhi statue and building structure and everything may be 200-250 crores. Not even less than 1% of that project, or otherwise 2%. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, కొంతమంది రాజకీయ నాయకులకు ప్రయోజనం ఉండొచ్చు, తప్పుడు ప్రచారంతో స్వార్థం ఉండొచ్చు, మేము చేయలేని పని ఇంకెవ్వరు చేయొద్దని అడ్డుకునే. కూల్చి పేదోళ్ళు ఇల్లు కూల్స్తారా? కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు, ఇప్పుడు కూల్స్తారా అన్నాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు కూల్చడానికి కారణమేంది? ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మాట. ఇలా కాస్ట్లీ భూములు అంటే కాస్ట్లీ భూములు, పేదోళ్ళు వాళ్ళు కాస్ట్లీ భూమి అని వేసుకోలే, వాళ్ళు బిల్లు కట్టుకోలే, ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కూర్చోడానికి కారణమేంది? ఏదో మీకు ఉండాలి కదా, ఏదో ఉండాలి కదా, మీ ఆలోచన ఏంది? ఏం లేదు, కబ్జాలు చేస్తా దాన్ని. అలా మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మొత్తం రాష్ట్ర అంత మంత్రులు అందరూ కలిసి దాన్ని ఆక్రమించుకొని కమర్షియల్ కాంప్లెక్స్ ల పేరుతోని ఏదో పేరుతోని అయితే కమిషన్ తో కూడా వీళ్ళే కాంప్లెక్స్ కట్టుకుంటారు, దానికే వేరే ఏం లేదు. ఇక పేదోళ్ళ ఇండ్లు కూర్చోడానికి మీకు చేతెట్లు వచ్చినాయా? మీకు ఇప్పటికే హైడ్రా పేరుతోని సర్వనాశనం చేశారు, మూసీ పేరుతోని ఇటు నాశనం చేస్తున్నారు, ఆడు ఖమ్మంలో భూదాన్ భూములు అని చెప్పి వాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నారు. పేదోళ్ళు ఇండ్లు కట్టుకోవద్దా? పేదలకు సొంత ఇల్లు ఉండద్దా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇండ్లు కట్టాం, 4 కోట్ల టార్గెట్ పూర్తి చేసుకుంటున్నాం. 4 కోట్ల ఇండ్లు కట్టిస్తాం మేము. తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇళ్లు పోయినసారి ఇచ్చినాం. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇండ్లు కట్టడానికి ముందుకు వస్తున్నది, దానికి సహకరించకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇండ్లు కూర్చడానికి పోటీ పడుతున్నది. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండ్లు కట్టడానికి పోటీ పడుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇల్లు కూర్చోడానికి పోటీ పడుతున్నది. ఇట్లా కూర్చుని పెడితే మీ ప్రభుత్వం కూర్చో రాసిపెట్టు, పేదలు రాసుకోండి, మీ ప్రభుత్వం కూర్చో రాసిపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి గారు కాకముందు మీరు అన్న ఆలోచనలను మాటలను ఒక్కసారి నెమరు వేసుకోండి. ఇప్పుడు పక్క మీ పిఆర్ఓలు వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పండి, ఏ మాట్లాడో తెలుసుకోని చెప్పండి. ఒక్క మాట ముఖ్యమంత్రి నోటి వచ్చిన మాట ఒక్కటన్నా అమలు చేసిండు, ఒక్కటన్నా. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే మాట తప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే ఇంత మోసగారి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు? ఇవన్నీ మాట్లాడితే కేంద్రం ఏమిచ్చింది అంటారు.
ఎప్పుడు బీఆర్ఎస్ గదే చేసారు. ఏమి ఇస్తామో చెప్పినా మేము. ఇది ప్లాన్ ప్రకారం ఏమి ఇచ్చింది. మీరు ఏమి ఇస్తున్నారో చెప్పు ఫస్ట్. మీరు ఏమి ఇస్తారో చెప్పు ఫస్ట్. నీ 2,500 రూపాయలు అవి మోడీ గారు అడిగి మాటిచ్చినావు. నువ్వు 4 రూపాయలు ఆస్తుల పెన్షన్ మోడీ గారు అడిగి మాటిచ్చినావా? రైతు భరోసా మోడీ గారు అడిగి మాటిచ్చినావా? నిరుద్యోగులు మోడీ గారు అడిగి మాటిచ్చినావా? ఇప్పుడు మోడీ గారి పర్మిషన్ తీసుకొని కూలగొడుతున్నావా నువ్వు? మీకు కిసాన్ సంబంధించి టక్క పక్క టైం ప్రకారం ఇలా మొబైల్ బీప్ సౌండ్ వచ్చిందంటే ఎస్ నరేంద్ర మోడీ గారి కిసాన్ సంబంధించిన పైసలు మాకు పడ్డాయి. రైతు భరోసా వస్తారా గ్యారెంటీ